హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ విమెన్. ఫ్రెండ్స్, టైటిల్ చూసి వాటర్ క్యాండిల్ ఏంటి అనుకుంటున్నారా? అవును, నిజమే. వాటర్లో దీపాలు ఎలా వెలుగుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారా? చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. వీటిని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. మీ ఇంట్లో జరిగే ఏదైనా స్పెషల్ అకేషన్ రోజున ఇలా రెడీ చేసుకున్నారనుకోండి, మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ నుండి కాంప్లిమెంట్స్ తప్పకుండా పొందుతారు. చీకట్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ క్యాండిల్స్. మీలో కొంతమందికి తెలిసే ఉండవచ్చు వీటి గురించి, బట్ తెలియని వాళ్ళ కోసం ఇది. వీటిని ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేశారనుకోండి, నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్యాండిల్. ఏదైనా ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోవాలి. నేను ఇక్కడ గాజు గ్లాస్ తీసుకున్నా. ఇందులో కొన్ని స్టోన్స్ వేస్తున్నా. ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకుని ఈ స్టోన్స్ మధ్యలో ఇలా ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఫ్లవర్స్ కింద పడిపోకుండా నిలబడి ఉంటాయి. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. గ్లాస్కి నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ వదిలి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏదైనా వంట నూనె కానీ దీపారాధన నూనె కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక థిక్ ప్లాస్టిక్ పేపర్ తీసుకుని మీరు తీసుకున్న గాజు గ్లాసుకి లోపల భాగం కన్నా కొంచెం చిన్నగా రౌండ్గా ఇలా కత్తిరితో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ప్లాస్టిక్ పేపర్ సెంటర్ పాయింట్ చూసుకుని అక్కడ పెన్తో మార్క్ పెట్టుకోవాలి. అలా మార్క్ పెట్టుకున్న దగ్గర సిజర్తో కానీ సూదితో కానీ చిన్న హోల్ చేసుకోవాలి. ఇలాంటి ఏదైనా కాటన్ ఒత్తులు ఉంటాయి కదా, వాటిని ఒక దాన్ని తీసుకుని ఈ హోల్ మధ్యలోంచి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా పైన కొంచెం ఉంచుకుని కింద భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని సెల్లో టేప్ ఉంటుంది కదా, దాంతో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా కత్తిరితో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా లోపలికి మునిగిపోకుండా పైన వదలాలి. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు వెలిగించుకోవాలి. అప్పుడే ఒత్తే ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు చక్కగా వెలుగుతాయి. అంతే, చాలా సింపుల్గా వాటర్ క్యాండిల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. సెకండ్ క్యాండిల్. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో నేను కొన్ని బీడ్స్ యాడ్ చేస్తున్నా. వైట్ కలర్వి, గోల్డ్ కలర్వి, అలాగే ఒక క్రిస్టల్ కూడా యాడ్ చేస్తున్నా. క్యాండిల్ వెలిగించుకున్నాక ఆ క్రిస్టల్ భలే మెరుస్తుంది. ఇందులో వాటర్ వేసుకుని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నా. మీరు ఎంత ఆయిల్ వేసుకున్నా వాటర్లో కలవదది, పైకి చేరుకుంటుంది ఆయిల్ మొత్తం. మీరు ఎక్కువసేపు లైట్ వెలగాలి అంటే ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక చూపించినట్లు ప్లాస్టిక్ షీట్ని కట్ చేసుకుని ఒత్తి ఇన్సర్ట్ చేసి స్టిక్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఆగి క్యాండిల్ వెలిగించుకుంటే దాని లుక్ ఇలా ఉంది. థర్డ్ క్యాండిల్. ఇప్పుడు గ్లాస్ కాకుండా ఒక గాజు బౌల్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నా. నేను ఇందులో కొంచెం బ్లూ కలర్ యాడ్ చేస్తున్నా.
కొంచెం చాలు. మీకు కలర్ బ్రైట్గా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం సరిపోతుంది. ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు, ఫుడ్ కలర్స్ కానీ, ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ, వాటర్ కలర్స్ కానీ, ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే కలర్ మొత్తం వాటర్లోకి మిక్స్ అవుతుంది. ఇందులో కొంచెం గోల్డ్ కలర్ గ్లిటర్స్ యాడ్ చేస్తున్నా. మీకు నచ్చిన కలర్ మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో యాజ్ యూజువల్గా ఆ ప్లాస్టిక్ షీట్కి అతికించుకున్న ఒత్తిని వేసుకోవడమే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆగి వెలిగించుకోవాలి. ఒత్తు ఆయిల్ని ఫుల్గా అబ్జర్వ్ చేయకపోతే ఒత్తు కాలిపోతుంది. ఒకవేళ ఒత్తు ఆయిల్ని అబ్జర్వ్ చేయకపోతున్నట్లయితే పైన కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఒత్తుకి. ఈ బౌల్ మీద ఉన్న డిజైన్ కూడా లైట్ వెలికి చుట్టూ పడి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మనకి ఎంత పెద్ద క్యాండిల్స్ కావాలన్నా ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నేను 3 క్యాండిల్స్ని మాత్రమే రెడీ చేసి చూపించా. మీకు నచ్చిన షేప్లో బౌల్స్ తీసుకుని, మీకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకుని, మీ క్రియేటివిటీ తగ్గట్టుగా ఇంకా చాలా బ్యూటిఫుల్గా క్యాండిల్స్ రెడీ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, చాలా సింపుల్గా వాటర్ క్యాండిల్ రెడీ చేసుకోవచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మరియు మీకు ఏ క్యాండిల్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.